హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని తలుస్తున్నాను. ఈరోజు నేను ముఖ్యంగా చెప్పేదేంటంటే, ఈరోజు నేను నా శారీ వ్లాగ్ చేస్తున్నాను. చేస్తూ ఇంట్లో వర్క్ అయితే నేను చాలా బేగా చేసేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకొని అత్తయ్యకి గబగబా కూరగాయలవి కోసిచ్చేసాను. "అత్తయ్య కూర వండుతాను. నువ్వు వ్లాగ్ చేసుకో" అని చెప్పారు. అందువల్ల నేను ఈ శారీ కట్టుకొని కొంతసేపు ఇంట్లో పనంతా చేసుకొని, కొంతసేపు వీడియో అయితే ఎడిటింగ్ అది చేసుకొని నేను వీడియో అది తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ శారీ బ్లౌజ్ ఆల్రెడీ నేను ముందు వీడియోలో అయితే పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. శారీ అయితే బాగున్నట్టయితే నేను కమ్యూనిటీ పోస్ట్‌లోని, డిస్క్రిప్షన్‌లోని లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మా అమ్మాయి కూడా ఉన్నది. మా అమ్మాయి పక్క రూమ్‌లో మా అమ్మాయి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అయితే చేస్తుంది. ఆ తర్వాత మా అమ్మాయి బర్త్‌డే నాడు వాఫల్స్ కేక్ కాకుండా వాఫల్స్ అయితే కట్ చేసింది. ఆ వాఫల్‌ది కూడా నేను మీకు ఇవాళ షేర్ చేస్తాను. అవన్నీ చూసి ఎంజాయ్ చేయండి. అస్సలు స్కిప్ చేయకుండా నా ఛానల్‌కి అయితే ఒకసారి చెక్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి. చక్కగా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మా అమ్మాయి ఇది వినాయకుడిదనమాట. అంటే సోషల్ మీడియాలోని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తానని పెట్టింది. పెడితే ఒక ఇద్దరు ముగ్గురు అయితే ఆర్డర్ తీసుకున్నారు. ఆల్రెడీ ఒకటి చేసింది. ఇంకొకళ్ళు కూడా సేమ్ ఇలాంటిదే కావాలని అడిగారనమాట. ఇది ఏంటంటే వినాయకుడిని కూర్చోబెడతాం కదా! అదనమాట. ఆసనం లాంటిది తయారు చేస్తుందనమాట. కిందంతా పెద్ద లీఫ్‌లా పెట్టి, చుట్టూ నాలుగు వైపులా ఇలాగ లోటస్‌లా పెట్టి, ఇలాగా మొత్తం మెటీరియల్ అంతా తెచ్చి తయారు చేస్తుందనమాట. ఆల్రెడీ ఇద్దరు ముగ్గురికి తయారు చేసి పంపించింది. ఇంకా ఇవే కాదు ఫ్రెండ్స్, మా అమ్మాయి రాఖీకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి, తమ్ముళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అవి కూడా తయారు చేస్తుంది. మా అమ్మాయి బర్త్‌డే అయింది. ఇగో గిఫ్ట్ అయితే మా పిల్లలిచ్చారు. లోప ఒళ్ళో కూర్చున్న టెడ్డీ అయితే మా పిల్లలిచ్చారనమాట. పిల్లలందరూ కలిపి గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా నేను కొంచెం వీడియో మాత్రమే షూట్ చేశాను ఫ్రెండ్స్. వద్దనేసింది. ఇదిగోండి ఇలాగా మొత్తం అది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ తయారు చేసింది కదా! మొత్తం అంతా ఇగ ఇలా తయారవుతదనమాట. చూడండి ఎంత బావుందో. మధ్యలో వినాయకుడిని కూర్చోబెడతారనమాట. అది దానికి వాళ్ళ మమ్మీ అగో ఎనకాతల పక్కనుంది కదా! తను హెల్ప్ చేస్తుందనమాట. అర్జెంట్‌గా కావాలని చెప్పారు. అందుకని వాళ్ళిద్దరూ తల్లి కూతుర్లు కలిపి చాలా ఫాస్ట్‌గా చేస్తున్నారనమాట. ఇటు పక్క ఇదిగోండి పప్పు అది ఎక్కిచ్చాను నేను. ఆ తర్వాత కూరగాయలవి కోసాననమాట. అత్తయ్య వచ్చి వండడమే ఉంది కూరలవి. అంటే ఈరోజు కర్రీ అత్తయ్య వండుతానని చెప్పారు. అందువల్ల అదిగోండి మా అత్తయ్య ఇలా వెరైటీగా వండుతారు. అన్నీ కట్ చేసిస్తే అగో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఓ సైడ్‌ని, గోబీ ఓ సైడ్‌ని, పొటాటో ఓ సైడ్‌ని, ఆ తర్వాత మీల్ మేకర్ ఓ సైడ్‌ని పెట్టారు. ఇదిగో నేనైతే చారుది పోపేసి, అన్నం ఓర్చేసి అప్పుడు నేనొచ్చి వీడియో ఎడిటింగ్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. మా అత్తయ్య మాకు చాలా హెల్ప్ చేస్తారు. చక్కగా కూరలు అవన్నీ కూడా అత్తయ్యే చేస్తానంటారు. మాకు చాలా చేదోడు వాదోడుగా కూడా ఉంటారు. ఇవాళ రేపు అత్తయ్యలు ఎవరు అలా ఉండరు. కానీ మా అత్తయ్య చాలా డిఫరెంట్. బాగా ఉంటారు మాతోటి. ఆ తర్వాత మా నాన్నకి అర్జెంట్‌గా ఇచ్చేయాలనమాట ఇది. అందుకని చాలా ఫాస్ట్‌గా చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆ పని అయిపోయిన తర్వాత ఐరన్ అయితే చేసుకున్నామండి మేము. ఎందుకంటే నేనైతే ఎప్పుడూ 2 వీక్స్‌కి ఒక 2 టైమ్స్ వీక్ 1 టైమ్ చేస్తాను. కంపల్సరీగా నేను కొంచెం బట్టలేసుకొని చేస్తాను. కానీ మా చెల్లి మాత్రం ఏకంగా మంత్‌కి ఒకసారి కూర్చున్నా సరే ఎన్ని ఐరన్ బట్టలుంటే అన్నీ కలిపి ఒకేసారి చేసేస్తది. ఇంక మేము ఐరన్ ఇలాగ ఏ పనన్నా ఇద్దరం కలిపి షేర్ చేసుకుంటాం. మాది జాయింట్ ఫ్యామిలీ. మేము ఎప్పుడు మాకు అలాగ తగువులు అలాంటివంటి అసలేమి తెలీదు. ఒకవేళ ఒకవేళ మాట వచ్చినా సరే వెంటనే మేము ఇంక కలిసిపోతాం. అది లాగి సాగదీసి ఇంక దాన్ని ఆ డిస్కషన్‌ని ఇంకా అలా చేసుకోవడం అనేది అస్సలు మేము చేసుకోము. మేము చాలా సరదాగా అయితే ఉంటాం ఫ్రెండ్స్. మాది జాయింట్ ఫ్యామిలీ. ఈలోగా బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ కూడా వచ్చేసింది. ఈసారి చాలా రేషన్ అయితే పెట్టాను. మ్యాగీ పెట్టాను, పంచదార పెట్టాను, సాల్ట్ ప్యాకెట్ పెట్టాను. ఇంకా బాతింగ్ సోపు, క్లాతింగ్ సోప్స్ 2 పెట్టాను. ఇంకా చాలా పెట్టాను ఫ్రెండ్స్. ఇడ్లీ నూక పెట్టాను, జీలకర్ర పెట్టాను. ఇంకా చాలా చాలా పెట్టాను. ఇంకా ఏదన్నా సరే నేనెప్పుడు వారానికి ఒకసారి పెడతాను. మా మావయ్య గారు చనిపోయారనమాట. మా మావయ్య గారు ఉన్నప్పుడైతే ఎప్పుడు ఏది అవసరమైతే అది తెచ్చేవారు మా మావయ్య గారు. కానీ మేము ఇంకా ఎప్పుడు ఏది అవసరమైతే అందరూ అస్తమానం ఇంక ఎళ్ళిన వాళ్ళు ఎవరు ఉండరు కదా! అని చెప్పేసి మా మా ఆయన గారన్నారు బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ పెట్టేస్తుండు వీక్లీ వన్స్.
మేముకు బయటకది వెళ్ళడం అవ్వదు కదా! డ్యూటీ అది ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఇంక అప్పటినుంచి నేను ఎవ్రీ వీక్ ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే ఈ 3 డేస్‌లో కంపల్సరీగా ఏదో ఒక రోజు ఆర్డర్ పెట్టేస్తాను. కానీ ఐటెమ్స్ అన్నీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గానీ, బిగ్ బాస్కెట్ ఐటెమ్స్ అన్నీ కూడా సూపర్‌గా ఉంటాయి. ఇందులోని ఎర్రనూక, వరినూక ఉంటాయి. చాలా వస్తది. పొడి కారం ఇదిగోండి పొడి కారం తీసుకున్నాను. ఎర్రనూక తీసుకున్నాను. వరినూక ఓ 2 కేజీలు తీసుకున్నాను. జీలకర్ర తీసుకున్నాను. ఇంచు తీసుకున్నాను. అదే మన పాస్తా చేస్తాం కదా! పాస్తా ఇంచ్ అది తీసుకున్నాను. ఫ్రెండ్స్ నా వీడియో గనక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాగా మీరు నాకు లైకో, షేరో ఏదో ఒకటి చేస్తే నాకు ఫర్దర్‌గా ఏ వీడియో పెట్టాలి, ఏం చేయాలి, ఏ టాపిక్ నేను మాట్లాడాలి అనే ఐడియా అయితే వస్తుంటది. సో, నేను హోమ్ వ్లాగ్స్, షాపింగ్ వ్లాగ్స్ అయితే చాలా పెడుతున్నాను. ఒకసారి చెక్ చేయండి. షాపింగ్ వ్లాగ్స్ కూడా చాలా బావున్నాయి. ఫ్రెండ్స్ స్టార్టింగ్‌లో చూపిచ్చాను కదా! నేను కట్టుకున్న శారీ కూడా చాలా బావుంది. ఒకసారి చెక్ చేయండి. చాలా లైట్ వెయిట్‌గా కూడా ఉంది. అలాగే బ్యాంగిల్ కూడా బావుంది. చక్కగా పికాక్ మోడల్ అని పెయింట్ వచ్చింది. చూడండి ఒకసారి ట్రై చేయండి. సో, ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు జరిగే కొన్ని విషయాలు. వ్లాగ్ మా నాన్న తల్లి ఏం చేస్తుంది, మేమేం చేస్తున్నాం అన్నది అంతా నేను పెట్టాను. ఇంకా వాచ్ ఫర్ మోర్ వీడియోస్. నెక్స్ట్ షాపింగ్ వ్లాగ్ అయితే పెడతాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. బాయ్. వాచ్ ఫర్ మోర్ వీడియోస్.